హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు గ్రాఫ్కి అనేది సో ఆల్రెడీ మనం లాంగ్ బ్యాక్ ఒక వీడియో చేసాం అనమాట. సో ఇప్పుడు దాని మీద కొంచెం ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో లెట్స్ ట్రై టు క్రియేట్ ఏ న్యూ ఐటమ్. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ మనకి గ్రాఫ్కి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో పేరు ఏదైనా వచ్చి క్లాస్ ఓకే. సో జస్ట్ క్లిక్ అండ్ క్రియేట్. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు యాడ్ డేటా టు ద ఏపీఐ ఫర్ గ్రాఫ్క్లై. ఓకే, సో మన ఇక్కడ డేటా సోర్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్. ఓకే, ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. చూస్ కనెక్టివిటీ ఆప్షన్, కనెక్ట్ టు ఫ్యాబ్రిక్ డేటా సోర్స్ విత్ ఇన్ సింగిల్ సైన్ అథెంటికేషన్, కనెక్ట్ టు ఫ్యాబ్రిక్ ఆర్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ యూజింగ్ సేవ్ క్రెడెన్షియల్స్. ఓకే, సో నేనైతే రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే, ఇక్కడ వన్ లేక్ వెళ్తున్నాను. సో ఇది వచ్చేసరికి వన్ లేక్ క్యాటలాగ్ అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ డేటా సోర్స్ ని కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు సీక్వల్ డేటాబేస్, వేర్ హౌస్. ఓకే, సారీ. ఓకే, బ్యాక్ వెళ్తున్నాను. సారీ, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే సీక్వల్ డేటాబేస్, వేర్ హౌస్ అండ్ సో ఇది కూడా డేటాబేస్ అండి. అండ్ లేక్ హౌస్. ఓకే, ఈవెన్ లేక్ హౌస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో జస్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే సో త్రూ గ్రాఫ్కియల్ ద్వారా మనం సో ఫ్యాబ్రిక్ డేటా వేరౌస్, ఫ్యాబ్రిక్ లేక్ హౌస్, ఓకే, అండ్ అజూర్ ఎస్క్యూఎల్ యాజ్ వెల్ యాజ్ మిర్రర్ డేటాబేస్ ఇన్ని కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, కాకపోతే నాకు అజూర్ ఎస్క్యూఎల్ అండ్ మిర్రర్ డేటాబేస్ యాజ్ ఆఫ్ నౌ రెడీగా లేదు కాబట్టి ఈ వర్క్ స్పేస్లో మీకు చూపించలేకపోతున్నాను. బట్ రిమైనింగ్ అన్ని కూడా సో ఇది లేక్ వస్తుంది అన్నమాట. సీక్వల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ ఏమో. సో డేటాబేస్ లైక్ ఫ్యాబ్రిక్ డేటాబేస్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు. నేనైతే సో ఇది కనెక్ట్ అవుతున్నాను. సో మనకి ఇక్కడ టేబుల్స్ యాజ్ వెల్ యాజ్ స్టోర్ ప్రాసెస్ ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు. సో నేనైతే సో టేబుల్ కనెక్ట్ అవుతున్నాను. రెండు టేబుల్స్. జస్ట్ క్లిక్ ఆన్ ట్రై టు. ఓకే, సో ఇక్కడ మనకి క్వైరీస్ అండ్ డేటాబేస్ అండ్ మ్యూటేషన్స్ ఉంటాయి కదా. సో చూడొచ్చు క్వైరీస్ అండ్ మ్యూటేషన్స్ మొత్తం కూడా. సో ఇక్కడ మీరు రిలేషన్షిప్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మేనేజ్ రిలేషన్షిప్ ఇప్పుడు మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్, న్యూ రిలేషన్షిప్. సో ఇక్కడ మనకి లైక్ ట్యాక్స్లో ఎలాగైతే ఉంటాయో కార్డినాలిటీ 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. మెనీ టు వన్, వన్ టు మెనీ, వన్ టు వన్, మెనీ టు మెనీ. ఓకే, సో ఇక్కడ మెనీ టు వన్ క్లిక్ చేసినప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది. అలానే వన్ టు మెనీ క్లిక్ చేసినప్పుడు కూడా యూజర్ ఇంటర్ఫేస్ ఎంత ఉంది. వన్ టు వన్ కూడా నో డిఫరెన్స్. కానీ మెనీ టు మెనీ క్లిక్ చేసినప్పుడు ఏంటి లింకింగ్ టైప్ అంటే మీరు మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా బ్రిడ్జ్ టేబుల్ కావచ్చు, ఇంటర్మీడియట్ టేబుల్ కావచ్చు, లేకపోతే సో ఇదేంటది లింక్ టేబుల్ కావచ్చు, ఏదో ఒకటి సో డిఫైన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఎలా డిఫైన్ చేస్తూ ఏంటని చెప్తాను. బట్ ఫర్ టైమింగ్ నేనైతే వన్ టు మెనీ. ఓకే, వన్ టు మెనీ అంటే మీరు ఏదైతే వన్ వన్ సైడ్ ఉంటుందో దాంట్లో ఆ కాలంలో డిస్టింక్ట్ వాల్యూస్ ఉండాలి. మెనీ సైడ్స్ అంటే డూప్లికేట్స్ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ మీకు తెలిసినాయి. సో ఎంప్లాయీ సైడ్ ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్, సో డిపార్ట్మెంట్ సైడ్ ఎంప్లాయీ. దాట్స్ ఇట్. ఓకే, ఇలా నేను రిలేషన్షిప్ అనేది ఎనేబుల్ చేశాను అనమాట. క్రియేట్ రిలేషన్షిప్. సో ఇలా మీరేంటంటే వన్ టు మెనీ కావచ్చు, మెనీ టు వన్ కావచ్చు, వన్ టు వన్ కావచ్చు, మెనీ టు మెనీ, ఇలా 4 రకాల రిలేషన్షిప్ అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో మీ అందరికి తెలిసిందే క్వైరీస్ కావాలనుకుంటే క్వైరీ. సో ఇది వచ్చేసరికి ఎంట్రీ పాయింట్ అన్నమాట. సో దాని తర్వాత మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ని కాల్ చేయాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీస్, దాని తర్వాత ఐటమ్స్ అంటే ఆ ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్లో ఏమేమి కాలమ్స్ మీరు రిఫర్ చేస్తున్నారు ఏంటనేది స్పెసిఫై చేయొచ్చు. ఐటమ్స్, ఎంప్లాయీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ అండ్ లొకేషన్. మీరు కొంచెం స్క్రాల్ డౌన్ చేసుకుంటే కనపడుతుంది లొకేషన్. సో ఇప్పుడు రన్ చేద్దాం.
చూడండి, మనకి ఐటమ్స్ అంటే అరే అనమాట. ఈచ్ అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అండ్ ఇది ఒక ఆబ్జెక్ట్. ఇలా ఎన్నైతే రికార్డ్స్ ఉంటాయో ఈచ్ రికార్డ్ కూడా ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. ఈవెన్ నేను ఇక్కడ సో రకరకాల ఫిల్టరింగ్ చేయొచ్చు, లేదా ఫస్ట్ లాస్ట్ చూడండి, ఆఫ్టర్ ఫస్ట్ లాస్ట్ ఆర్డర్ బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ బై ఎంప్లాయ్ లొకేషన్, సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. అంటే కండిషన్స్ కావచ్చు, ఈక్వల్, కంటైన్స్, నాట్ కంటైన్స్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దర్ ఆర్ మెనీ థింగ్స్ ఉంటాయి అనమాట. చూడొచ్చు మీకు ఇక్కడ. సో ఫస్ట్ పూణే ఎంప్లాయ్ లొకేషన్ కదా, సో పూణే వచ్చింది. దాని తర్వాత హైదరాబాద్, చెన్నై. అదే అసెండింగ్ ఆర్డర్ స్పెసిఫై చేశాను అనుకోండి, ట్రై టు సీ. ఓకే, ఫస్ట్ చెన్నై వచ్చింది. ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఫస్ట్ ఓకే అంటే ఫస్ట్ రికార్డ్ 2 రికార్డ్స్ మాత్రమే స్పెసిఫై చేస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి. సో ఫస్ట్ 2 రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. ఈవెన్ ఇంకా మీరు సో ఫిల్టర్ కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్, సో ఎంప్లాయ్ లొకేషన్ చూడండి ఎన్ని ఉన్నాయి. కంటైన్స్, ఎండ్స్ విత్, స్టార్ట్స్ విత్, ఈజ్ నల్, చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్ కంటైన్స్. సో ఎంప్లాయ్ లొకేషన్ కంటైన్స్ ఓన్లీ హైదరాబాద్. ఏదైతే ఎంప్లాయ్ లొకేషన్ హైదరాబాద్ వ్యాలీతో ఉంటుందో అవి మాత్రమే వస్తాయి అన్నమాట. చూడొచ్చు హైదరాబాద్. అలా కాకుండా సో నాట్ కంటైన్స్ అంటే ఎక్సెప్ట్ హైదరాబాద్ కాకుండా ఏదైతే రిమైనింగ్ ఉంటాయో అన్ని, లైక్ చెన్నై కావచ్చు, పూణే కావచ్చు. చూడండి పూణే, చెన్నై వస్తున్నాను. ఈవెన్ మీరు మల్టిపుల్ టేబుల్స్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఏదైతే ప్రొసీజర్ ఉందో అది కూడా కాల్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ డేటా, సో వన్ లైక్, సో సారీ అది లేక్ హౌస్ అన్నమాట. సో ఇది కదా ప్రొసీజర్ కూడా కనెక్ట్ అయ్యాను లో. ఓకే చూడండి, సో ప్రొసీజర్ కూడా ఓకే. సో క్వైరీ, సో ఎగ్జిక్యూట్ సిటీ నేమ్. సో మనకి ఇక్కడ పారామీటర్ ఉందన్నమాట, సిటీ నేమ్. ఓకే, సో ఐ థింక్ క్వైరీ సింటాక్స్ ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ ఇట్. ఓకే ఓకే, సో నేను బట్ మీరైతే సో ప్రొసీజర్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఈవెన్ మీరు పారామీటర్స్ కూడా ఏదైతే పారామీటర్ డిఫైన్ చేస్తారో దాన్ని డైనమిక్గా కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐటమ్స్ ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్స్ అనేది కూడా డిఫైన్ చేయొచ్చు. అంటే ఏమేమి కాలమ్స్ కావాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా సో ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ట్రై చేయండి. లేక్ హౌస్ అయినా కనెక్ట్ అయ్యొచ్చు, వేర్ హౌస్, రకరకాలుగా అయితే కనెక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో చూద్దాం ఏమి కనెక్ట్ అవుతాం. వన్ లేక్, వేర్ హౌస్ కనెక్ట్ అవుతున్నాం. చూడండి వేర్ హౌస్ లోడ్ అవుతుంది. ఓకే, I don't know why it is taking much time. స్కాన్ చేస్తాను. బ్యాక్, సో వన్ లైక్, సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, సో డిపిటి ఆల్రెడీ యూజ్ ఉంటుంది. సో రీనేమ్ డిపిటి టెస్ట్. ఓకే, రీనేమ్ టైప్
అంటే ఈ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని రీనేమ్ అయితే చేస్తున్నాం అనమాట. లోడ్ అవుతుంది చూద్దాం. ఐ విల్ సీ దట్. ఎందుకంటే మల్టిపుల్ డేటా సోర్స్ని పుల్ చేసేటప్పుడు ఒక్కోసారి ప్రాబ్లం అయితే ఉంటుంది, అవకాశం ఉంటుంది కదా. లైక్ మనం జాయిన్ చేసేటప్పుడు రెండు టేబుల్స్ లోంచి సేమ్ కాలం వస్తే ambiguous అనేది ఎలా అయితే ఎర్రర్ వస్తుందో ఇక్కడ కూడా అప్పుడు ఏం చేస్తాం, ఆ రెస్పెక్టివ్ టేబుల్ యొక్క అలియాస్ అనేది ఆ కాలం కి ప్రిఫిక్స్ లాగా డిఫైన్ చేసినప్పుడు మనకి ఓకే ఈ పర్టికులర్ కాలం ఈ టేబుల్ నుంచి వస్తుంది, ఇలా మనం అయితే చేయడానికి అవకాశం అయితే ఉంది. చూడొచ్చు. సో టైటిల్లో ఓకే ఇక్కడ లోడ్ అవుతుంది. సో డిపిటి టేబుల్ అండ్ సో డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ డిపిటి టెస్ట్. ఓకే కాకపోతే సేమ్ మెటా డేటా కాబట్టి క్వైరీస్ అనేది సో వేరు వచ్చాయి అన్నమాట. ఓకే ఇప్పుడు లేకోస్ కూడా చూద్దాం, ట్రై చేద్దాం. సో మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి, ఖచ్చితంగా మనకి కొత్తగా విషయాలు అయితే తెలుస్తుంటాయి. అంటే పాసిబిలిటీ ఉన్న డేటా సోర్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది. సో ఇది లేకోస్ అథెంటికేషన్ సైనింగ్. ఓకే కనెక్ట్ చూద్దాం. లెట్స్ వెయిట్. లోడింగ్ కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట, స్కాన్ చేయడానికి ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఏంటనేది ఐ థింక్. సో బట్ మీకైతే అర్థమైంది కదా. సో మనం ఫ్యాబ్రిక్, లేకోస్, వేర్ హౌస్ అండ్ సీక్వల్ డేటాబేస్, ఈవెన్ మిర్రర్ డేటాబేస్, అజూర్ ఎస్క్యూఎల్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే ఈవెన్ నేను డాక్యుమెంటేషన్ కూడా రెఫర్ చేస్తాను, నేను జస్ట్ ఐడియల్గా చెప్పడం లేదనమాట. బట్ ఈవెన్ ఇది కూడా కనెక్ట్ అయ్యి మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిద్దాం. ఓకే సో చాలా టేబుల్స్ ఉన్నాయి కదా, సో ఏదో ఒకటి నేను కనెక్ట్ అవుతున్నా. లోడ్. ఓకే సో సక్సెస్ఫుల్గా లోడ్ అవుతుంది అనమాట. చూడండి యూనియన్ టేబుల్ డేటా. ఓకే సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి సోర్స్ డేటా లేకోసం, ఇది ఇంకోటి అండ్ ఇది ఒకటి. ఓకే అంటే మూడు డేటా సోర్స్ నుంచి మనం కనెక్ట్ అయ్యాం. ఓకే సో కాకపోతే ఇక్కడ సో రిలేషన్షిప్లు ఏంటి, ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అంటే ఒక టేబుల్ది వేరే టేబుల్కి వస్తుందా రావటం లేదు అనేది. సో మనం అయితే వీ నీడ్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ట్రై. సో ఓకే సో మీరు చూడొచ్చు ఒక టేబులే వేరే టేబుల్కి సో అంటే డేటా సోర్స్లకి అప్డేట్ అయితే అవటం లేదన్నమాట. దట్స్ ఇట్. ఓకే అంటే మీరు ఏదైతే సోర్స్ కనెక్ట్ అయ్యారో దాంట్లో మాత్రమే రిలేషన్షిప్ అంటే క్రాసింగ్ అనేది ఇక్కడైతే పాసిబిలిటీ లేదనమాట. సో అర్థమైంది కదా. సో మల్టిపుల్ డేటా సోర్స్ని మనం కనెక్ట్ అయ్యి మీరు కావాల్సిన విధంగా క్వైరీస్ అనేది డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.